ఏపీలో రెండేళ్లుగా కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్ర స్థాయిలో సఖ్యతగానే ఉంటున్న వీరి పార్టీలు టీడీపీ, జనసేన మాత్రం క్షేత్రస్థాయిలో సై అంటే సై అంటున్నాయి. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఏ పార్టీ ఎమ్మెల్యే ఉంటే ఆ ప్రాంతాల్లో వారు పట్టు కొనసాగించేందుకు ప్రయత్నిస్తుండడం మిత్రపక్షాలు కాస్త ప్రత్యర్థులుగా మారిపోతున్న పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇలాంటి 2 ఘటనలు జరిగాయి. కాకినాడ జిల్లా పరిధిలోకి వచ్చే పిఠాపురంలో స్థానికంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఫోటో లేకపోవడంతో మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జనసేన నాయకులతో ఈ విషయంలో వాగ్వాదానికి దిగారు. అటు కోనసీమ జిల్లాలో టీడీపీ, జనసేనల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఫ్లెక్సీలో పవన్ కళ్యాణ్ ఫోటో లేదని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో 2 పార్టీల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఈ అంశం మీద కూడా బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. సార్ సప్తగిరి ప్రసాద్ గారు, సార్ ఏంటి సార్ అక్కడేమో పైన నాయకులేమో భాయి భాయి అని చెప్పేసి వారంతా ఈవెన్ లోకేష్ గారితో సహా నాకు పెద్దన్న ఇలాంటి వాడు ఇప్పుడేనే కాదు ఈ జీవితం మొత్తానికి అని చెప్పేసి ఆయన ఒకళ్ళకొకళ్ళు సందర్భం వచ్చినప్పుడల్లా వారి మధ్య ఉన్నటువంటి ఆ అన్యోన్యతను బయటికి ఎక్స్ప్రెస్ చేస్తుంటే, ముఖ్యంగా ఈ కోనసీమ జిల్లాల్లోనే టైమ్ అండ్ అగైన్ ఇవి రిపీట్ అవుతూ ఉన్నాయి. ఏంటి అధినేతల పట్ల వీళ్ళకి గౌరవం లేదా, లేదంటే కనుక కూటమి యొక్క దాన్ని ఏమంటారు పొత్తు ధర్మాన్ని మించి మేము అతీతులు అని చెప్పేసి ఒక ఇండివిజువల్ అడ్వాంటేజ్ కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలా, లేకపోతే పిల్ల చేష్టలు అనుకోవాలా, అవగాహన లోపం అనుకోవాలి సార్? నేను అలాగని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే వర్మ గారి పాత్రను నేనేమి ఆయన పట్ల నాకు పర్సనల్గా నాకు మంచి గౌరవభావం ఉంది. ఆయన సాక్రిఫైస్ చేస్తేనే పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేశారు. కాబట్టి ఆయనకి సరైన గౌరవం దక్కటం లేదని మొదటి నుంచి కూడా ఓపెన్గానే కనపడుతుంది. ఉన్నారా సత్ రైట్, ఓకే. దెన్ జనసేన పార్టీ కిషోర్ గారే స్పందిస్తారు. అయితే వారు కూడా కూటమిలో ఉన్నారు కాబట్టి. సార్ ఏంటి సార్ ఇది ఈ ఫ్లెక్సీలు గోలైంది? మీ ఓ పక్కనేమో జగన్మోహన్ రెడ్డి గారికి బొమ్మలు పిచ్చి, లేకపోతే పాస్బుక్లు వేసుకున్నాడు, లేకపోతే ఇదేంటి సరిహద్దు రాళ్ళ మీద వేసుకున్నాడు అని చెప్పేసి, సార్ ఫ్లెక్సీల్లో వాళ్ళిద్దరు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం ఫాలో అవ్వాలి కాదంటం లేదు. దాని గురించి రోడ్ల మీద పడి కొట్టుకునేదాకా వెళ్ళాల్సిన పరిస్థితి ఏంటండి? నేను మళ్ళీ మిమ్మల్ని అదే అడుగుతున్నాను. అంటే అవగాహన లోపమా, పిల్ల చేష్టలు అనుకోవాలా, లేదంటే కనుక లెక్కలేనితనమా నాయకుల పట్ల, లేదా పార్టీ మీద గౌరవం లేకపోవడం అనుకోవాలా? చిన్న చిన్న విషయాలు చిన్న చూసి జనాలు నవ్వుకుంటారన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా సోయి మర్చిపోయి అలాగని చెప్పేసి నేను మళ్ళీ చెప్తున్నాను, వర్మ గారి విషయంలో ఆయన పట్ల సానుభూతి పెరిగేలాగా ఒక రకంగా జనసేన వ్యవహరించిన సందర్భాలు కనపడినాయి. ఆయనకి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి బాగానే ఉన్నాయి, కానీ క్షేత్రస్థాయిలో ఆఖరికి నాగబాబు గారు కూడా ఆయన మరికి అంటారు కదా, తిడుతుందా పొగుడుతుందా, మేలు చేస్తున్నాడు కీడు చేస్తున్నాడు అన్న డౌట్లు తీసుకొస్తుంటాడు ఆయన ఆ జనసేన పార్టీలో. ఏమంటారు సార్? క్లియర్ గా ఈరోజు పిఠాపురంలో ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరం. తప్పకుండా ఇది అవగాహన లోపమేనండి. అంటే 2 పార్టీల సమన్వయంతో ఎవరైతే దీనికి పెద్ద నాయకులు ఉన్నారో వాళ్ళిద్దరూ కూర్చొని ఒక చక్కటి సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు. మనం చూడొచ్చు, మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారు ఫోన్ చేసి మీటింగ్ లో మాట్లాడుతూ 2029లో కూడా మేమే వస్తామంటే 29 ఎందుకు చెప్పావురా, ఇంకా 3 ఏళ్ళు మనమే వస్తామని చెప్పు అని అన్నారు. అంటే ఒక చక్కటి సమన్వయంతో తెలుగుదేశం, జనసేన కలిసిపోతుందండి. అందరి అభిప్రాయాలు కలిసి రాష్ట్రానికి ఒక మంచి రూపురేఖలు తీసుకోవాలి. రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం కావాలి. ప్రజలు రేపటి యువతకి మనం కొత్త ఆశను చూపించాలనే విధంగా నడుపుతున్నారు. ఈరోజు ఖచ్చితంగా చిన్న తగువులు ఇట్లాంటివన్నీ కామన్ అండి. వర్మ గారిని నేనేమన్నాను, ఎందుకంటే ఆయన కూడా ఇండిపెండెంట్ గా గెలిచిన ఒక మంచి నాయకుడు. అక్కడ స్థానికంగా ఉన్న నాయకులు, కొత్తగా వచ్చిన నాయకులు, అక్కడ అధికారంలో ఉన్న మా కూటమి జనసేన కొత్తగా కూటమిలోకి అధికారంలోకి వచ్చిన కొంతమంది నాయకుల మధ్య విభేదాలు రావడం చాలా దురదృష్టకరమైన సంగతి. అంటే అవగాహన లోపమే అండి. ఎందుకంటే పైన నాయకులు ఏ విధమైన సఖ్యతతో సాగుతున్నారు అనేది ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. చిన్న విషయాలు ఉంటాయి,
ఫోటోల విషయం ఇట్లాంటి మనం గమనించినప్పుడు చెప్పి చేసుకుంటే సరిపోద్ది, బాహాబాహికి తిరగడం తప్పు. మనం కూటమి ప్రభుత్వం సంకేతాలు వేరుగా వెళ్ళిపోతాయి. చక్కటి సమన్వయంతో సాగుతున్న మన అధిపతులు అంటే మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అయితే, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ లక్ష్యాలకి, వాళ్ళ ఆశయాలకి ఇవి దెబ్బ తగిలే విధంగా ఉంటాయని మనసులో పెట్టుకోవాల్సింది. చాలా చిన్న తగువ ఇది. ఫ్లెక్సీల విషయం కొట్టుకున్న పరిస్థితి కూడా లేదు. ఆ సామాజిక మాధ్యమాల్లో మరింత హైలైట్ చేస్తూ చూపిస్తున్నారే కానీ దీన్ని పెద్దదిగా చూపించాల్సిన అవసరం లేదు. కొట్టుకోవడం అయితే తప్పే, రోడ్ల మీద పడడం ఖచ్చితంగా తప్పే. పెద్దలు చూసుకుంటారు దీని సమన్వయ లోపమే కారణంగా అనుకుంటారు, పిల్ల చేష్టలు అనుకోకూడదు. ఎందుకంటే అవగాహన లోపం, మేం గొప్ప అని ఒక పోట్లాట జరిగింది. ఈ ఎవరు గొప్ప అనేది కాదు, అందరం కలిసిపోతేనే ప్రజలే మనకు గొప్ప అనే విధంగా కుటుంబ పరిపాలన సాగుతుంది. వీటిలన్నిటి కూడా మనం గౌరవించి సాగాలి. పెద్దలు వీటి గురించి నిర్ణయం తీసుకునే దాకా కూడా వేచి ఉంటాం. ఇక్కడ పెద్ద పెద్ద పొరపాట్లు, పెద్ద పెద్ద అవినీతులు ఏం జరగలేదండి. అవగాహన లోపం, పరస్పరం అండర్స్టాండింగ్ తో పోవాల్సిన బాధ్యత ఉంది. దాదాపు 15 సంవత్సరాలు మేము కూటమి ప్రభుత్వం ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో కలిసి ఉంటానని ప్రత్యక్షంగా చెప్తున్నారు కాబట్టి జన సైనికులు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా సమన్వయం వహించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.